తదుపరి మీనరాశి వారి యొక్క ఈ సంవత్సర ఫలితాలను తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా గొప్పనైనటువంటి విజయాలు సంపాదిస్తూ ఉంటారు. గొప్పనైనటువంటి పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ఉంటారు. మీరు ఏ పని చేసినా కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉండండి. విదేశీ ప్రయాణాలు మీకు సూచనగా ఉన్నాయి. విదేశీ ప్రయాణాలకు చాలా రోజులుగా మీరు వాయిదాలు వేస్తున్నటువంటి ప్రయాణాలన్నీ కూడా ముందుకొస్తాయి. మీకు వీసా దొరకడం కానీ లేదా విదేశీ ప్రయాణాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు దొరకడం కానీ ఈ సంవత్సరం మీకు కనబడుతున్నవి. మీరు స్థిరాస్తుల వ్యవహారంలో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ధనాన్ని ఆర్జిస్తారు. గొప్పనైనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందుతారు. అలాగే ప్రయాణాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కనుక ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. సహనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మీరు ఇష్టదేవత ఆలయాలు సందర్శిస్తూ ఉండడం, అవకాశాన్ని బట్టి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా మీకు ఎప్పుడు కూడా రక్షణగా ఉంటుంది. అన్ని చోట్ల కూడా ఎవరితో మాట్లాడినా, ఎవరితో తగాదాలకు దిగే ప్రయత్నం చేసినా కూడా వాటి నుంచి మీరు తప్పుకునే ప్రయత్నం చేయండి. మాట్లాడేటప్పుడు సున్నితమైనటువంటి మాటలను వాడుతూ ఉండండి. మీకు శుభాలు కనబడుతూ ఉన్నాయి. మీనరాశి వారికి నూతన కార్యక్రమాలకి ఆటంకాలు ఎదురైనా కూడా సత్ఫలితాలతో నూతన కార్యక్రమాలని కూడా ముగించగలుగుతారు. గొప్పనైన ఫలితాలు పొందుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాల కోసం వేచి చూస్తూ ఉంటారు. దైవ దర్శనం లభిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతత పొందుతారు.